ఈ అటల్ టింకరింగ్ ల్యాబ్ కి నేను రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. సార్ వాళ్ళు ఆర్డినో యూనో గురించి, దాంట్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి, కోడింగ్ గురించి మొత్తం నేర్పించారు. మేము బీటెక్ లో నేర్చుకోవాల్సింది ఇక్కడ నేర్చుకుంటున్నాం, బేసిక్ లాంగ్వేజ్ కూడా ఇక్కడ నేర్చుకున్నాం. మేము ఇలాంటివన్నీ వేరే నేర్చుకోవాలంటే మనకు చాలా ఖర్చు అవుతుంది. నాకు ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు నేను ఈ డైకి ప్రోసోల్ మైండ్స్ కి థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. I am very happy to interact with the ProSoul Mind company, and it is a very good interaction class of Karimullah sir and Fayaz sir. Thank you. నేను జెడ్పీహెచ్ఎస్ పోలకల్ పాఠశాల హెచ్ఎంని. మా పాఠశాలలో అటల్ టింకరింగ్ ల్యాబ్ 3 సంవత్సరాల క్రితం స్థాపించబడింది. అప్పటి నుంచి పిల్లలు సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ ఈ రంగాలలో ఇన్నోవేటివ్ గా ఆలోచించడానికి, ఇమాజినేషన్ గా వాళ్ళంతా వాళ్ళు ఇమాజిన్ చేసి ఎన్నో ప్రాజెక్ట్స్ చేస్తూ వచ్చినారు. సో ఈ అటల్ టింకరింగ్ ల్యాబ్ అనేది గ్రామీణ ప్రాంతంలో పిల్లలకి చాలా ఉపయోగకరంగా ఉంది. సైన్స్ ఎప్పుడైనా నేర్చుకోవాలంటే ప్రాక్టికల్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ ప్రాక్టికల్ చేయడానికి వాళ్ళ చేతులతోనే వాళ్ళు ప్రయత్నం చేయడానికి, ఇన్నోవేటివ్ గా కొత్త కొత్త ప్రాజెక్ట్స్ తయారు చేయడానికి, సమస్యల్ని గుర్తించి సమాధానాలు వెతకడానికి ఈ అటల్ టింకరింగ్ ల్యాబ్ చాలా ఉపయోగకరంగా ఉంది. అంతేకాకుండా దీంట్లో ఎప్పుడైతే వాళ్ళ పిల్లలు పాల్గొంటున్నారో సైన్స్ పట్ల వాళ్ళ ఆసక్తి అనేది పెరిగింది. సైన్స్ లో కొత్త విషయాలు కనుక్కోవడం ఎలా అనేది కూడా పిల్లలు ప్రయత్నం చేస్తున్నారు. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు అందరు పిల్లలు కూడా ఇందులో యాక్టివ్ గా పాల్గొనడం జరుగుతూ ఉంది. ఓవరాల్ గా విద్యార్థులకు సైన్స్ పట్ల ఇంకా ఆసక్తి పెంచడము, కొత్త విషయాల్ని కనుగొనడము, ఇవన్నీ కూడా ఈ అటల్ టింకరింగ్ ల్యాబ్ ద్వారా సాధ్యమవుతుంది. మరి నీతి ఆయోగ్ ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిన మన భారత ప్రభుత్వానికి మేము, మా పాఠశాల ఉపాధ్యాయులు, నేను, విద్యార్థులు అందరం కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. So one day or the other, the children will definitely come out with their innovative ideas, produce wonderful results, and produce finally the best project works which we can take them to the regional level, national level, even if necessary. If the quality is very good, with their help, I think we can take them even to the international level exhibition participation also. So I thank Sheikh Fayaz Ahmad for helping us a lot in conducting this program wonderfully well.